3 ఫేజ్ ఏసీ మోటార్స్ యొక్క భాగాలను మరియు టెర్మినల్స్ను గుర్తించే ఈ సెషన్కు స్వాగతం. 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్లు 2 రకాలుగా వర్గీకరించబడ్డాయి. ఒకటి స్క్విరిల్ గేజ్ ఇండక్షన్ మోటార్, 2 స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్. లక్ష్యములు: స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ మరియు 3 ఫేజ్ స్క్విరిల్ కేజ్ ఇండక్షన్ మోటార్ నేమ్ ప్లేట్ పై వివరములను చదివి అర్థం చేసుకోండి. స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ మరియు స్క్విరిల్ కేజ్ ఇండక్షన్ మోటార్ భాగాలను గుర్తించి జాబితాలో రాయండి. సిరీస్ పద్ధతిలో 2 బల్బులను ఉపయోగించి 3 ఫేజ్ స్క్విరిల్ కేజ్ ఇండక్షన్ మోటార్ పై కంటిన్యూటీ టెస్ట్ను నిర్వహించండి. 3 ఫేజ్ స్లిప్ రింగ్ మరియు స్క్విరిల్ కేజ్ ఇండక్షన్ మోటార్ల టెర్మినల్ను గుర్తించండి. ఇది 3 ఫేజ్ ఏసీ మోటార్. నేమ్ ప్లేట్: దీనిని 3 ఫేజ్ స్క్విరిల్ కేజ్ ఇండక్షన్ మోటార్ యొక్క నేమ్ ప్లేట్ అంటారు. మ్యానుఫ్యాక్చరర్: తయారీదారు అంటే మోటార్ ఉత్పత్తి చేసే వ్యక్తి లేదా సంస్థ. ట్రేడ్ మార్క్: ఒక సంస్థ యొక్క వస్తువులను మరొక దాని నుండి వేరు చేయగల సంకేతం. మోడల్ నెంబర్: ఇది ప్రతి ఉత్పత్తికి ఇవ్వబడే ప్రత్యేక సంఖ్య. టైప్ ఆఫ్ కరెంట్: ఆల్టర్నేటింగ్ లేదా డైరెక్ట్ కరెంట్ కావచ్చు. ఇది ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్. ఫంక్షన్: 3 ఫేజ్ స్క్విరిల్ కేజ్ మోటార్. సీరియల్ నెంబర్ 0001. ఇది ఉత్పత్తి యొక్క క్రమ సంఖ్య. టైప్ ఆఫ్ కనెక్షన్: డెల్టా. రేటెడ్ వోల్టేజ్: గరిష్టంగా ఇవ్వవలసిన వోల్టేజ్ 380 వోల్ట్లు. రేటెడ్ ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్. రేటెడ్ పవర్ 5.5 కిలోవాట్లు. రేటింగ్ క్లాస్: నిరంతరము. ఇన్సులేషన్ క్లాస్: మోటార్ వైండింగ్ యొక్క థర్మల్ టాలరెన్స్ను వ్యక్తపరుస్తుంది. ఇది బి లేదా ఎఫ్ కావచ్చు. రేటెడ్ కరెంట్ 11/6.4 యాంప్స్. ఇది మోటార్ నందు గరిష్టంగా ప్రవహించే విద్యుత్. రేటెడ్ స్పీడ్ రేంజ్: వేగం నిమిషానికి 2900 నుండి 2920 రివల్యూషన్స్ వరకు ఉంటుంది. ప్రొటెక్షన్ క్లాస్ IP55. ఇది 3 ఫేజ్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్. అదేవిధంగా మనం స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ నేమ్ ప్లేట్ పై ఉన్న విషయములను కూడా చదివి అర్థం చేసుకుంటున్నాం. 2 నేమ్ ప్లేట్ల యందు ముఖ్యమైన తేడా ఏమిటంటే పనిచేసే విధానము. ఇందులో స్లిప్ రింగ్, స్క్విరిల్ కేజ్ ఇండక్షన్ మోటార్ భాగాలు చూడండి. స్క్విరిల్ కేజ్ ఇండక్షన్ మోటార్లో ఎండ్ షీల్డ్, బేరింగ్లు, షాఫ్ట్, రోటర్, కాయిల్స్, స్టేటర్, ఫ్రేమ్, టెర్మినల్ బాక్స్, ఫ్యాన్ మరియు ఫ్యాన్ గార్డ్ ఉన్నాయి. స్టేటర్ అనేది మోటార్ యొక్క స్థిరమైన భాగం మరియు ఇది రోటర్తో పరస్పర చర్య వలన తిరిగే అయస్కాంత క్షేత్రాన్ని అందిస్తుంది. రోటర్ అనేది మోటార్ తిరిగే యొక్క కేంద్ర భాగం. షాఫ్ట్: మోటార్ షాఫ్ట్ రోటర్ లోపల స్థిరమైన భాగం, ఆర్మేచర్తో తిరుగుతుంది. మోటార్ ఫ్రేమ్: ఇది మోటార్ అసెంబ్లీకి సహాయక నిర్మాణం. బేరింగ్లు రోటర్ తిరగడానికి మద్దతునిస్తాయి. ఫ్యాన్ మోటార్ను చల్లబరచడానికి ఉపయోగపడుతుంది. వైరింగ్ కవర్: ఇది మోటార్ యొక్క ఎలక్ట్రికల్ టెర్మినల్ను కవర్ చేస్తుంది. ఇప్పుడు మనం స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ భాగాలను చూద్దాం. ఎండ్ షీల్డ్, బేరింగ్, రోటర్, స్లిప్ రింగ్, స్టేటర్, కాయిల్, ఫ్రేమ్, ఫ్యాన్ గార్డ్. స్టేటర్ అనేది మోటార్ యొక్క స్థిరమైన భాగం మరియు ఇది రోటర్తో పరస్పర చర్య వలన తిరిగే అయస్కాంత క్షేత్రాన్ని అందిస్తుంది. రోటర్ అనేది మోటార్ యొక్క తిరిగే కేంద్ర భాగం. స్లిప్ రింగ్: ఈ రోటర్లో స్లిప్ రింగ్లు మరియు బ్రష్లు ఉపయోగించబడతాయి మరియు దీని కారణంగా మోటార్ను స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ అని అంటారు. మోటార్ ఫ్రేమ్: ఇది మోటార్ అసెంబ్లీకి సహాయక నిర్మాణం. బేరింగ్లు రోటర్ తిరగడానికి మద్దతునిస్తాయి. ఫ్యాన్ మోటార్ను చల్లబరచడానికి ఉపయోగపడుతుంది. ఫ్యాన్ గార్డ్: ఇది ఫ్యాన్ను రక్షించడానికి ఉపయోగపడుతుంది. ఓన్ రోటర్ను 3 ఫేజ్ వైండింగ్తో ఓన్ చేయబడి ఉంటుంది. వైండింగ్కు స్ట్రాప్స్ మరియు వైర్ ఉపయోగిస్తారు. ఎక్కువ సంఖ్య గల వైండింగ్ వలన సెకండరీ వోల్టేజ్ పెరుగుతుంది మరియు కరెంట్ తగ్గుతుంది. ఇది స్లిప్ రింగ్స్ ద్వారా ప్రవహిస్తుంది. స్లిప్ రింగ్స్ కి ప్రత్యేక ఫేజ్ వైండింగ్ కనెక్ట్ చేయబడి ఉంటుంది.
స్లిప్ రింగ్స్ రోటర్ యొక్క షాఫ్ట్ నుండి ఇన్సులేటెడ్ చేయబడి ఉంటుంది. స్లిప్ రింగ్స్ లను పవర్ పంపుటకు ఉపయోగించరు, కానీ రోటర్ వైండింగ్ల ద్వారా ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ని కలుపుటకు ఉపయోగించెదరు. ప్రతి మోటార్ నందు 3 స్లిప్ రింగ్స్ ఉంటాయి మరియు వాటిని షాఫ్ట్ నుండి ఇన్సులేటెడ్ చేయబడి అమర్చి ఉంటాయి. 3 ఫేజ్ స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్ యొక్క టెర్మినల్స్ ను గుర్తించుట. సమానమైన వోల్టేజ్ మరియు వాటేజ్ గల 2 ల్యాంపులను తీసుకొనవలెను. కంటిన్యూటీ టెస్ట్ ద్వారా 6 టెర్మినల్ నుండి 3 జతల వైండింగ్లను గుర్తించి వాటికి U1, V1, W1 అని పేర్లు పెట్టండి. సిరీస్ ల్యాంపుల యొక్క ఒక లీడ్ను U1 కి కనెక్ట్ చేసి మరొక లీడ్ని V1 టెర్మినల్ కింద ఉన్న టెర్మినల్కి కలిపినచో ల్యాంప్ గనుక కాంతివంతంగా వెలిగిన ఎడల ఆ 2 టెర్మినల్ను ఒకే వైండింగ్స్గా గుర్తించి వాటికి U1, U2గా పేరు పెట్టండి. అదేవిధంగా మిగిలిన టెర్మినల్ను టెస్ట్ చేసి వాటికి V1, V2 మరియు W1, W2గా పేరు పెట్టండి. 3 ఫేజ్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ యొక్క టెర్మినల్స్ గుర్తించుట. టెస్ట్ ల్యాంప్ ద్వారా కంటిన్యూటీ టెస్ట్ చేసిన తర్వాత 9 టెర్మినల్స్లో మిగిలిన 3 టెర్మినల్స్ను గుర్తించబడిన కాయిల్స్కి U1, V1, W1 అని పేర్లు పెట్టండి. టెస్ట్ ల్యాంపుల యొక్క ఒక చివరను టెర్మినల్ U1కి మరియు మరొక చివరను U1కి కింద ఉన్న టెర్మినల్కు కనెక్ట్ చేయండి. పవర్ సప్లై ఆన్ చేయడం ద్వారా ల్యాంప్ మసకబారుతుంది. ల్యాంప్ ఆఫ్లో ఉన్నట్లయితే లేదా మసకబారిన స్థితిలో ఉన్నట్లయితే లింక్ చేయబడిన చివరలు అసమానమైన చివరలు. టెస్ట్ ల్యాంప్ యొక్క ఒక చివరను టెర్మినల్ U1కి మరియు మరొక చివరను V1 కింద ఉన్న టెర్మినల్కు కనెక్ట్ చేయండి. ల్యాంప్ ప్రకాశవంతంగా వెలిగితే లింక్ చేయబడిన చివరలు ఒకే చివరలను కలిగి ఉంటాయి. ఇలాంటి చివరలను U1 మరియు U2 అని పిలుస్తారు. మిగిలిన టెర్మినల్ కోసం ఇదే విధంగా పరీక్షించండి మరియు వాటిని V1, V2 మరియు W1, W2గా గుర్తించండి. ఈ పరీక్షలను నిర్వహించడానికి ఎర్త్ కంటిన్యూటీ కండక్టర్ అంటే ECC 1 ఓం కంటే తక్కువ రెసిస్టెన్స్ కలిగి ఖచ్చితమైన కొనసాగింపులో ప్రధాన ఎర్త్ కండక్టర్ అనుసంధానించబడి ఉంటుంది మరియు ఎలక్ట్రోడ్ యొక్క రెసిస్టెన్స్ 5 ఓముల కంటే తక్కువగా ఉండాలి. AC మోటార్ టెర్మినల్స్ బాక్స్ నందు వివరాలు మరియు రోటర్ టెర్మినల్స్ గుర్తింపు. టెస్ట్ ల్యాంప్ను ఉపయోగించి AC మోటార్ యొక్క 9 టెర్మినల్స్లో రోటర్ యొక్క 3 టెర్మినల్స్ను గుర్తించుట. టెస్ట్ ల్యాంప్స్ యొక్క ప్రోబ్ 1ని 3 స్లిప్ రింగ్లలో ఏదైనా ఒకదాని కనెక్ట్ చేయండి. ప్రోబ్ యొక్క ఒక చివరను స్లిప్ రింగ్ టెర్మినల్స్ వద్ద మరియు మరొకటి రోటర్ స్లిప్ రింగ్ల వద్ద ఉంచడం ద్వారా స్లిప్ రింగ్ టెర్మినల్స్ గుర్తించబడతాయి. టెస్ట్ ల్యాంప్ వెలిగిన పాయింట్ ఆ టెర్మినల్స్ రోటర్ టెర్మినల్స్. అలాగే ఇతర 2 టెర్మినల్స్ కూడా తనిఖీ చేయండి మరియు చివరగా వాటికి K, L, M అని పేరు పెట్టండి. కంటిన్యూటీ టెస్ట్. ఇప్పుడు మీటర్ సహాయంతో వైండింగ్ టెర్మినల్స్ మధ్య కంటిన్యూటీని తనిఖీ చేద్దాం. U1 టెర్మినల్ వద్ద మీటర్ ప్రోబ్ 1ని కనెక్ట్ చేయండి మరియు మీటర్ యొక్క ప్రోబ్ 2ని మిగిలిన టెర్మినల్స్కు ఒక్కొక్కటిగా కనెక్ట్ చేయండి మరియు మీటర్ నీడిల్ కదలకుండా ఉండటాన్ని గుర్తించండి. ఏ టెర్మినల్ వద్ద మీటర్ 0 చూపిస్తుందో ఆ టెర్మినల్ U2 అని చెప్పవచ్చు. అదేవిధంగా మిగిలిన వైండింగ్లను చెక్ చేసి V1, V2 మరియు W1, W2గా టెర్మినల్ బ్లాక్స్ నందు గుర్తుపెట్టండి. ఆయా వైండింగ్లు 0 అని చూపిస్తే మోటార్ వైండింగ్లు ఓపెన్గా పరిగణించబడతాయి. రీక్యాప్. ఇప్పుడు మనం అర్థం చేసుకున్నవి స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ మరియు 3 ఫేజ్ స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్ నేమ్ ప్లేట్ వివరములను చదివి అర్థం చేసుకొనుట. స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ మరియు స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్ భాగాలను జాబితాల్లో వ్రాయుట. సిరీస్ పద్ధతిలో 2 ల్యాంప్స్లను ఉపయోగించి 3 ఫేజ్ స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్పై కంటిన్యూటీ టెస్ట్ను నిర్వహించుట. 3 ఫేజ్ స్లిప్ రింగ్ మరియు స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్లపై టెర్మినల్స్ను గుర్తించుట. మీరందరూ ఈ సెషన్ను ఆస్వాదించారని మరియు అన్ని కాన్సెప్ట్లను స్పష్టంగా అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. కొత్త కాన్సెప్ట్స్తో తదుపరి సెషన్లో కలుద్దాము.